కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154722984. నాకు ఒక విషయం చెప్పండి. చాలామంది నాతో అన్నది ఏంటంటే, మీరు కీరవాణి గారు సొంత అన్నదమ్ములని కొంతమంది, కజిన్స్ అని కొంతమంది, రాజమౌళి గారు ఎలా చుట్టాలని కొంతమంది, విజేంద్ర ప్రసాద్ గారు నీకు ఏమవుతారని కొంతమంది, నన్ను మామూలుగా అడగలేదు. ఒక్కసారి క్లారిఫై చేద్దరు, మీకు పుణ్యం ఉంటుంది. మొత్తం మాది జాయింట్ ఫ్యామిలీ అండి. మా విజేంద్ర ప్రసాద్ గారు, మా నాన్నగారు అన్నదమ్ములు. మొత్తం మా ఫాదర్స్ 6, మాకు ఒక మేనత్తో ఒక ఆవిడ. అంటే వాళ్ళ తరంలో 7 అనమాట. ఆ 7 సంతానం కలిపి 18 మంది పిల్లలు. మా అత్తగారి పిల్లల్ని తీసేస్తే మా కజిన్స్, మా ఫాదర్స్ తరఫు కజిన్స్ 15 మంది అండి మేము. సో రాజమౌళి తమ్ముడు అవుతాడండి నాకండి. అంటే విజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి చిన్నాంగారు అవుతారు కాబట్టి, ఇది కిరవాణి గారు నాకు సంతానం అవుతారండి. ఓకే ఓకే. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా, తను నాకు తమ్ముడు అవుతాడండి. ఓకే, సో మీరంతా కజిన్స్? ఫస్ట్ కజిన్స్ అండి. ఓకే ఓకే. కానీ మీకు చాలా దగ్గర ఫీచర్స్ ఉంటాయి. ఏమోనండి, రాజమౌళికి నాకు ఎక్కడ దగ్గర ఫీచర్స్ ఉన్నాయి? లేదు, కీరవాణి గారికి న్యాచురల్లీ. ఎందుకంటే మేము సొంత అంటే ఒకే తల్లికి కడుపును పుట్టిన వాళ్ళం కాబట్టి మాకు పలుకులు ఉన్నాయంటే ఇది అవుతున్నాయి. బట్ రాజమౌళి మదర్ నన్ను పెంచుకున్న అమ్మ అనమాట అండి. సో ఆవిడనే నేను ఎక్కువ రోజులు, అంటే నాకు ఊహ తెలిసింది ఒక 10 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఆవిడే నా మదర్ అని చెప్పేసి అని కూడా అనుకున్నాను. ఆవిడ పెంచారండి నన్ను, మా పిన్ని నన్ను పెంచారు. సో అది మా మదర్ కన్నా కూడా ఆవిడ దగ్గర నాకు ఎక్కువ ఇది చనువు కానీ లేకపోతే ఇది కానీ అంటే తెలిసేది కదంటే జాయింట్ ఫ్యామిలీ కదండి. ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళ దగ్గర పెరిగేవారు. ఆ దీంట్లో నేను ఆవిడ దగ్గర పెరిగాను అనమాట. అసలు కాంచీ గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు? అంటే పుట్టిన ఊరైతే కాకినాడ అండి. మా మేనమామ గారి ఇంటి దీంట్లో పుట్టడం జరిగింది. మిగిలిన వాళ్ళు అందరూ ఒకళ్ళు కొవ్వూరులో పుట్టారు, ఒకళ్ళు రాయచూరులో పుట్టారు. అంటే మా మాది అసలు మా ఫాదర్స్ తాలూకు స్వస్థలం కొవ్వూరు అండి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, రాజమండ్రి పక్కన కొవ్వూరు. కానీ మా ఫాదర్స్ అందరూ అప్పర్ కృష్ణ కెనాల్స్ అవన్నీ ఇరిగేట్ అవుతున్నప్పుడు ఆ పొలాలకు వాల్యూ పెరుగుతుందని అక్కడ మైగ్రేట్ అయిపోవడం జరిగింది. రాయచూరు దగ్గర అమరేశ్వర క్యాంప్ అనే ఊరికి 60 కిలోమీటర్లు రాయచూరుకి. అక్కడికి మైగ్రేట్ అయ్యారు. వాళ్ళంతా అక్కడే ఉండేవారు. కానీ అక్కడ సరైన స్కూల్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. అందుకని మా చదువు అంతా కూడా ఈ రాజమండ్రిలో అవటం జరిగింది. రాజమండ్రి కొవ్వూరులో సమ్మర్ వెకేషన్స్కి మేము అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ఇల్లు ఉండేది, ఇక్కడ ఉండేది. అందుకని కానీ అక్కడికి వెళ్ళినప్పుడు న్యాచురల్లీ సమ్మర్ అన్నప్పుడు మనకి అక్కడికి వెళ్ళేటప్పుడు స్కూల్ అది ఉంటుంది కాబట్టి అది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ అంటే విపరీతంగా ఇష్టం, ప్రేమ ఉండేయండి. ఎప్పుడు వెళ్ళిపోదామా అక్కడికి అన్నట్టుగానే ఉండేది. ఇక్కడికి వస్తే ఆ స్కూల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అది. సో ఎఫినిటీ టువర్డ్స్ రాయచూరు ఎక్కువ ఉండేది అనమాట. ఆ తర్వాత నా 14 ఏట మా ఫాదర్స్ అందరూ దే షిఫ్టెడ్ టు చెన్నై, మెడ్రాస్ వచ్చేసారండి. సినిమాలు తీద్దామని, సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని, డైరెక్ట్ చేద్దామని అన్నది ఇంట్లోకి వచ్చేసారు. అప్పుడు ఆ దీంట్లో భాగంగా నేను కూడా మెడ్రాస్ రావడం జరిగింది. సో మై హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నైలో జరిగింది. సో బేసికల్లీ కర్ణాటకలో రాయచూరు, ఆంధ్రాలో ఈ కొవ్వూరు, రాజమండ్రి అండ్ చెన్నై, ఈ 3 ప్లేసులు నాకు ఏది నా పుట్టిల్లు ఏది ఇది అంటే నేను చెప్పలేను. 3 ప్లేసులు కూడా తోటి బోల్డ్ రిలేషన్షిప్, బోల్డ్ అనుబంధం ఉందండి. అమ్మ గురించి, అమ్మ పేరు, నాన్న పేరు తెలుసుకోవచ్చు అమ్మకి? మా నాన్నగారి పేరు శివశక్తి దత్త అండి. అమ్మగారి పేరు భానుమతి. ఓకే ఓకే. అంటే వీరిద్దరికి ఎంతమంది సంతానం? 6 అండి. ఓకే. కీరవాణి గారు పెద్ద, తర్వాత మాకు అక్క, తర్వాత శ్వేతనాగా అని ఇంకో అన్నయ్య ఉన్నారండి నాకు. ఆయన చెన్నైలో ఉంటారు. తర్వాత ఇంకొక అక్క, తర్వాత నేను, నా తర్వాత కళ్యాణ్ మాలిక్. కానీ నాన్నగారు ఇప్పటికీ ఎంత బాగా పెయింటింగ్స్ వేస్తారండి. ఆయన ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, ముంబై అండి. హీ స్టడీడ్ ఇన్ దట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫర్ ఆల్మోస్ట్ 7 years అండి. ఈజ్ అ గుడ్ పెయింటర్, ఈజ్ అ మ్యూజిషియన్. అంటే హార్మోనియం వాయిస్తారు, సితార్ వాయిస్తారు, తర్వాత సంగీత స్వరాలు తెలుసు. హీ కెన్ ప్లే పియానో ఆల్సో. బట్ ఫ్రమ్ కాన్వర్సింగ్ అండ్ రైటింగ్ ప్రోజ్ అండ్ పోయిటరీ ఇన్ ఆల్మోస్ట్ 4 or 5 లాంగ్వేజెస్ అండి. తమిళ్, కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ అండ్ హిందీ ఆల్సో. నాకు రీసెంట్గా ఇక్కడ ల్యాబ్స్లో కలిశారు. 2 బౌండెడ్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి అంజలి. పాయింట్
అది తిరిగిపోతుంది, నెక్స్ట్ మూవీ ఇది వస్తుంది అన్నారు. నిజమా సార్? 91 or సంథింగ్ కదా సార్? 91 ఈజ్ రన్నింగ్ 90 అండి, ఇప్పుడు 90 years అండి ఆయనకి. కంప్లీటెడ్ 89 లాస్ట్ అక్టోబర్. వరల్డ్ రికార్డ్ అవుతుంది సార్ మీరు గనక సినిమా ఇది తీస్తే, లేదా పాయింట్ మీరు అనుకున్న పాయింట్ కనుక వస్తే నేను నెక్స్ట్ ఇంటర్వ్యూ మీదే సార్ అన్నారు. ఎంత బాగా రెడీ అవుతారు సార్ ఆయన కదా, సో ఫ్యాసినేటెడ్ గై రియల్లీ. బికాస్ హీ హాస్ గాట్ హీ ఈజ్ బాంబే హిట్ అండి ఒక రకంగా చెప్పాలండి. ఎందుకంటే ఆయన ప్రైమ్ యూత్లో హీ వాజ్ ఇన్ ముంబై అండి, బాంబే అప్పట్లో. మేమేముంది, మేము కొవ్వూరు అనే ఒక పల్లెటూరులో పెరిగిన వాళ్ళు. సో మాదంతా కూడా పల్లెటూరు టేస్ట్, కానీ ఆయనదంతా కూడా కొంచెం అర్బన్ టేస్ట్ అండి. మాకు ఇన్ఫ్యాక్ట్ అది కొంచెం షాకింగ్గా ఉండేది. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇది కానీ కూడా షాకింగ్ అండ్ ఎంబరాజింగ్ కూడా అండి. బాబు ఆయన ఏంటి మొత్తం అంతా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు అని చెప్పేసి ఆయనని. బట్ తర్వాత లేటర్ ఆన్ సబ్సిక్వెంట్గా నా లైఫ్లో నేను బాంబే వెళ్ళిన తర్వాత నేను చూసింది ఏంటంటే ఎవ్రీబడి వాజ్ లైక్ హిమ్ అండి. అవును, ట్రూ ట్రూ. దానికి రెడీ అవ్వడానికి ఏ వయసుతో సంబంధం లేదు. అది నాకు కొత్త విషయం ఎప్పుడు తెలిసిందంటే మీరు మంచి చెస్ ప్లేయర్ అని. రీసెంట్గా మనం చేసిన మూవీలో మీరు హీరోయిన్కి నేర్పించారు స్టెప్పులు ఎలా వేయాలి అనేది. ఐ వాజ్ రియల్లీ సో సర్ప్రైజ్డ్ అండి నిజంగా. ఒక రైటరు చెస్ చాలా ఇష్టం అండి. చెస్ ఆడతాను నేను. మచనా గారు అంటే మా ప్రసాదం గారు, విజయన్ ప్రసాద్ గారితో ఎక్కువ చెస్ ఆడాను నేను, చాలా ఎక్కువ. ఎంతలాగంటే ఆయన హ్యాండిక్యాప్ ఆడాలి అంటే ఏంటంటే ఆయన ఫస్టే నేను 2 పాన్స్ తీసేయాలి, తీసేసి ఆడాలి అనమాట. ఆ తర్వాత దాంట్లో కూడా నెగ్గితే తర్వాత ఆయనే విన్ అయ్యేవారా? నేను విన్ అయ్యేవాడు తీసేసి. ఆ తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం స్కేల్ పెరుగుద్ది. ఏంటంటే నెక్స్ట్ బిషప్ తీసేయాలి, ఆ తర్వాత నైట్ తీసేయాలి, ఆ తర్వాత రుక్ కూడా తీసేయాలి. అవి తీసేసి కూడా నేను నెగ్గాను, అంతవరకు వెళ్ళాను. ఇంకా అది అయిన తర్వాత క్వీన్ తీసేసి ఆడు, నువ్వు నెగ్గాలను. అసలు మంత్రి తీసేసి ఎలా ఆడతాము అసలు? అయినా నేను ఓడిపోయి చిరాకు వచ్చింది ఈ ఆటలు నేను ఆడినాను. ఇప్పటికీ స్టిల్ యూ నో వాట్ హీ డస్. ఏం చేస్తారంటే ఆయన ట్యాబ్ పెట్టుకుని ఆయన చెస్ నేను ఇంకా మానేశానండి చెస్ ఆడటం. ఆ తర్వాత ఆయన ఇప్పటికీ చెస్ ఆడుకుంటూ ఉంటారు. ఇలాగా ఇప్పుడు ఎలా కంప్యూటర్లో చెస్ వచ్చింది కాబట్టి ఆ ట్యాబ్ పెట్టుకుని దాంట్లో ఆయనకు కావాల్సినట్టుగా 4-5 మంత్రులు పెట్టుకుంటారు ఆయన. అప్పటికి కంప్యూటర్కి పోయి ఏముండవు, అలా ఆడుకుంటూ ఉంటారు ఆయన. దట్స్ ఈజ్ ఫన్ అండి. ఏం చేస్తా చూద్దామని. బట్ స్టిల్ ఒక్కొక్కసారి ద కంప్యూటర్ ఈజ్ సో ఇట్స్ ఎ జీనియస్ కదండి కంపేర్ టు అంటే నేను మన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అన్న కానీ వాళ్ళైతే కంప్యూటర్ని కూడా ఓడిస్తారు. మాలాంటి నోవిస్లకి కంప్యూటర్ అనేది చాలా ఇది. దాంతో అలా దాన్ని హ్యాండిక్యాప్ చేసి ఆడుతున్నప్పుడు కూడా అది ఒక్కోసారి నెగ్గేస్తూ ఉంటుంది. అది చాలా ఇదిగా ఉంటుందండి. కానీ అమృతం కన్నా ముందు మీరు కొన్ని మూవీస్ తీస్తారా? 1-2 లేదా అమృతం తర్వాత? లేదండి, అంటే నా ప్రస్థానం, సినిమా ప్రస్థానం స్టార్టెడ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ విత్ రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా సుందరకాండ, అల్లరప్రియుడు, ముద్దుల ప్రియుడు, మేజర్ చంద్రకాంత్ ఈ సినిమాలకు పనిచేశానండి నేను. చేసిన తర్వాత మా నాన్నగారు వాళ్ళు దే స్టార్టెడ్ ఏ మూవీ అండి. అంటే విజయన్ ప్రసాద్ గారికి అప్పుడు రైటర్గా బొబ్బిలి సింహం అలాంటి వాటితో బాగా ఇది పేరు వచ్చిందండి. సబ్సిక్వెంట్గా నాన్నగారు చిన్నాన్నగారు డైరెక్షన్స్ వాళ్ళిద్దరు దర్శకత్వంలో ఒక సినిమా అర్ధాంగి అనే సినిమా మొదలుపెట్టాం. ఐ వాంటెడ్ టు లెర్న్ ఆల్ క్రాఫ్ట్స్ అండి. అందుకని ప్రొడక్షన్ మేనేజర్గా దానికి చేశాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.